మొత్తం ఫైల్లో సభ్యకుండా మా పాపను మాకు అప్పయ్యప్పాలి అంతే. ఇంకొక లోపలికి రాదు, లోపల బయటికి పోదు. మేడం తప్పించుకొని అవతల పడ్డది కథం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పసి ప్రాణం పోయింది. ఇది మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నారు రాజు. తల్లికైతే మేము పాప బతుకుందని చెప్పినాం రోజు. తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం ఆమె చెప్పాలి. ఇక ఏం చెప్తుందో తల్లి బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది అవన్నీ మేము చూసినాం. మొత్తం ఫైల్లో సభ్యకుండా మా పాపను మాకు అప్పయ్యప్పాలి అంతే. ఇంకొక లోపలికి రాదు, లోపల బయటికి పోదు. మేడం తప్పించుకొని అవతల పడ్డది కథం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పసి ప్రాణం పోయింది. ఇది మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నారు రాజు. తల్లికైతే మేము పాప బతుకుందని చెప్పినాం రోజు. తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం ఆమె చెప్పాలి. ఇక ఏం చెప్తుందో తల్లి బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది అవన్నీ మేము చూసినాం. మొత్తం ఫైల్లో సభ్యకుండా మా పాపను మాకు అప్పయ్యప్పాలి అంతే. ఇంకొక లోపలికి రాదు, లోపల బయటికి పోదు. మేడం తప్పించుకొని అవతల పడ్డది కథం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పసి ప్రాణం పోయింది. ఇది మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నారు రాజు. తల్లికైతే మేము పాప బతుకుందని చెప్పినాం రోజు. తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం ఆమె చెప్పాలి. ఇక ఏం చెప్తారు